అప్పుల బాధల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, నానా రకాల సమస్యల్లో, పొలం పండక, లేకపోతే వ్యాపారంలో నష్టం వచ్చి, చదివిన ఉద్యోగం రాక, ఏమంటే ఎగ్జామ్లో ఫెయిల్ అవుతా, ఇలా రకరకాల సమస్యలతో ఉంటారు. కానీ సమస్యలతో ఒక పక్క సతమతం అయిపోతూ దాని నుంచి బయటపడటానికి దేవుడు చూపించిన దారిలో కాకుండా వేరే దారిలో ప్రయత్నిస్తూ ఉంటారు మనశ్శాంతి కోసం. అది తప్పు. ఇప్పుడు ఆసక్తి కలిగి నువ్వు పట్టుబట్టి నువ్వు దేవుని ముందు కూర్చొని ప్రార్థనలో పెనుగులాడు, దానికి సమాధానం వచ్చేంత వరకు ప్రతినబూని నువ్వు ప్రార్థనలో పెనుగులాడు, ఖచ్చితంగా ఏదో ఒక జవాబు నీకు ఇచ్చి తీరతాడు దేవుడు. ఇప్పుడు కార్యం చెయ్యని వాడైతే ఎందుకు చెప్పాలండి? మీరు ప్రార్థించండి, నాకు మొర్ర పెట్టండి, నేను మీకు ఉత్తరం ఇస్తానని మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడు మరి? చేయలేనోడు. అలా మాట్లాడి అలాంటి వాగ్దానం ఇచ్చాడంటే జవాబు ఇస్తాడనే కదా అర్థం. నేను సేవలోనికి వచ్చినటువంటి తొలి దినాల్లో ఇప్పుడు చేస్తాను, మొండిగా ఏదైనా గట్టిగా అవసరం అయిందంటే పట్టుబట్టి కూర్చుంటే అది అటో ఇటో తేలిపోయింది. నా అలవాటు అదే, ఎందుకంటే వాక్యం తెలుసు కాబట్టి. భార్యాభర్త ఇద్దరికి HIV, చిన్న పిల్లలు ప్రాణాపాయంలోకి వెళ్ళిపోయారు. భార్య కండిషన్ దాదాపు చివరి స్టేజ్కి వచ్చేసింది. పులికాడికి గిలి పెద్దదని పెద్దలు అంటారు. జబ్బు తీవ్రత ఏమో తర్వాత సంగతి, కానీ దాన్ని గూర్చిన దిగులు ఉందే అది ఎక్కువ కృంగదీసిద్ది మనిషిని. షుగర్ వచ్చింది అంటే షుగర్ రాగానే రాసుకుంటారు, లిస్ట్ రాసుకుంటారు. కళ్ళు పోతాయి, కిడ్నీలు పోతాయి, కాళ్ళల్లో మంటలు వస్తాయి, తర్వాత ఇంకా గుండె రక్తం చిక్కపడి బీపీ పెరిగి గుండె ఆగిద్ది. షుగర్ కదా, ఇంకా అట్టయిద్ది ఇట్టయిద్ది అని కాలుకి పుండు పడిద్ది, తగ్గదు, కాలు తీసేయాల్సి వచ్చిద్ది. ఇట్లాంటివన్నీ విని 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 కొత్తగా డ్యూటీలో జాయిన్ అవుతారు కదా, షుగర్ డ్యూటీలోకి. డాక్టరు రిపోర్ట్ ఇస్తాడు, షుగర్ వచ్చింది, కొంచెం షుగర్ వచ్చింది, ఎంత లేవు, గట్టిగా 400 ఉంది అంతే అంటాడు. పాము 400 షుగర్. ఇక చూడు, ఇక నాకు షుగరు. ఇక దాని దెబ్బకి ముందు అసలు అది పనిచేసి బాడీని ఇబ్బంది పెట్టడం సంగతి ఏమో అటుంచి, దాన్ని గూర్చిన ఆలోచన, భయం ఏదైతే ఉందో ఆ మనసులో ఏర్పడినటువంటి అదంతా చివరికి బాడీ మీద చూపిస్తూ ఉంటుంది. ఏవేవైతే ఊహించుకొని ఏవేవైతే జరుగుతాయని ఎదురు చూసిందో అవన్నీ జరుగుతాయి. దేవుడు ఏం చెప్పాడు? నీకు శరీరాన్ని ఇచ్చినోడిని నేను బాగు చేస్తా, పట్టుబట్టు, సాధించు. HIV పాజిటివ్ భార్యాభర్తకి ఇద్దరికి అనేసరికి దిగులేసుకున్నారు, తిండి మానుకున్నారు. వాస్తవంగా ఆ బలహీనతకున్న లక్షణం ఏంటంటే కొంచెం రోగ నిరోధక శక్తి తగ్గిద్ది, అంతే. రోగ నిరోధక శక్తి తగ్గిద్ది. కాస్త సరిగ్గా తిండి తిని, కాస్త ఇమ్యూనిటీ పవర్ పెంచే ఫుడ్ కానీ తీసుకొని లైన్లో ఉంటే ఆరోగ్యవంతుడు సగటున బతికే జీవితకాలం మొత్తం HIV పేషెంట్ కూడా బతకొచ్చు, లెక్క లేకుండా బతికేయచ్చు, ప్రాబ్లం లేదు. దాని గురించి దిగులు, భయం. దానికి తోడు కొంతమంది సోదోళ్ళు తయారవుతారు. మనకి కొంతమంది సోదోళ్ళు ఉంటారే, సోదోళ్ళు తయారవుతారు. ఈ సోదోళ్ళు మనకెళ్ళి చూడటం ఎక్కువ అవుతుంటుంది. మనం బాగున్నా సరే, ఒక రకంగా ఉన్నా సరే, ఏంది తగ్గిపోతున్నావు కొంచెం జాగ్రత్త చూసుకో అనగానే ఇవి పోయి కాటా ఎక్కుతాడు. కాటా ఎక్కి ఒక 100 గ్రాములు అటు ఇటు కనపడింది అనుకో, అమ్మ తగ్గిపోతున్నాను, నాలో పని చేస్తున్నట్టుంది వైరస్, అయ్యో వామ్మ అని చిన్నగా అదురుపోయి ఇక ఆ జబ్బు లక్షణాలన్నీ ఓపెన్ అవుతాయి. మనోబలం సరిగ్గా కానీ మనం కలిగి ఉండగలిగితే వచ్చిన జబ్బులు కూడా వెనక్కి తిరిగినాయి, బోల్డ్ అనే చరిత్రలు ఉన్నాయి.
మనోబలం సరిగా లేకుండా బలహీనత ఉంటే చిన్న చిన్న జబ్బులకే పోయిన వాళ్ళు ఉన్నారు. ఏం లేదు, లో బీపీ పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లో బీపీ వచ్చినోడు తేలిపోతుంటాడు. ఆ తేలిపోయేవాడిని ఏం చేయాలి తెలుసా? అయ్యయ్యో అయ్యయ్యో ఏదో అయిపోతుంది అయ్యయ్యో అన్నాడు అనుకో, నిజంగానే గుట్టుకోమంటాడు. ఫస్ట్ అరికాళ్ళు కాస్త పసుపు కొబ్బరి నూనె వేసి రుద్దాలి, పొయ్యే ప్రాణం కూడా వచ్చింది. అరికాళ్ళు రుద్దాలి, బాడీకి హీట్ ఎక్కించాలి. తర్వాత కొంచెం ఏదైనా అవకాశం ఉంటే లో బీపీ అని అర్థమైతే, ఆ లో బీపీ అని అర్థమైతే కాస్త మజ్జిగలో అంత ఉప్పేసి తాగిచ్చామనుకో, క్షణాల్లో మళ్ళీ లైన్లోకి వస్తాడు. ఈ లో బీపీ వాడిని గాజేయవచ్చు, క్షణాల్లో లేపి మళ్ళీ నార్మల్ పొజిషన్కి తేవచ్చు. ఎట్ట గాజేయచ్చు? అయ్యో అమ్మో అయ్యో ఏదో అయ్యో అయ్యా ఏం లేదు ఎదురుగా, ఏం లేదు లో బీపీలే. కాళ్ళు చేతులు అరికాళ్ళు అరిచేతులు కాస్త రుద్ది, కాస్త అరిచేతులు అరికాళ్ళు రుద్ది, కాస్త మజ్జిగ కాస్త ఉప్పేసి మజ్జిగ తాపితే క్షణాల్లో నార్మల్ వచ్చేస్తాడు. ఇట్లా అదురుపోయి కేకలేసి కాజేసిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా ధైర్యం చెప్పి బతికించిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది డాక్టర్లు కూడా డిఫరెంట్ డాక్టర్లు ఉంటారు. వాళ్ళ దగ్గర సచ్చినా బాగూడదు, వాళ్ళ దగ్గర సచ్చినా బాగూడదు. ఎందుకు తెలుసా? రిపోర్ట్ చూసి బాగా డేంజర్గా ఉందిగా, రోజులే అంటాడు, అయిపోతాడు అక్కడే. ఒకడు డాక్టర్లు కూడా సోదోళ్ళు ఉంటారు, మంచి తెలివిగల వాళ్ళు ఉంటారు, సోదోళ్ళు కూడా ఉంటారు డాక్టర్లలో. అట్లాంటి డాక్టర్లు ఒకళ్ళు ఇద్దరు తగిలారు. నాకు డైరెక్ట్గా మొహం మీద చెప్పా, అట్లా ఎప్పుడు చేయొద్దు మీరు వైద్యం. సచ్చేవాడైనా సరే పెద్ద ప్రాబ్లం ఏం లేదు, బ్రతుకుతావు అనే మాట ముందు చెబితే ముందు అడు తేరుకుంటాడు. తర్వాత నువ్వు చెప్పే సావు కబురు ఏదో చల్లగా చెబుతూ కానీ తర్వాత సంగతి. అరే వాడు యాక్టివ్గా ఉన్నవాడిని నువ్వు ఇది చూసి నువ్వు రోజుల మనిషి అంటే వాడు అక్కడ తత్తాడుగా. చాలామంది జబ్బు భయానికి డ్యామేజ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. భర్త నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు, నా భార్య అయిపోతుందయ్యా అని. నిజమే, ఆ అమ్మాయి కండిషన్ చివరి స్టేజ్కి వచ్చింది. దేవుని సన్నిధిలో చెప్తున్నాను నేను, నిజంగా జరిగింది. భర్త బక్కచిక్కిపోయాడు, భార్య బక్కచిక్కి చావుకు సిద్ధమైంది. భర్త నా దగ్గరికి వచ్చాడు, ఇంకా లేదయ్యా నా భార్య అని పరిగెత్తుకుంటూ వెళ్తే చివరి స్టేజ్లో ఉంది. సరే నువ్వు భయపడొద్దు అని అతనికి చెప్పి, నువ్వు మౌనంగా ఉండని చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళి, మాయ్ ఏంది, ఎవరు చెప్పాడు పనికి మారింది, లే ఏం కాదు ప్రార్థన చేస్తా. నేను ప్రార్థన చేస్తాను, నేను ఉపవాసం ఉండి ఈరోజు నీకోసం నేను దేవుని మందిరంలో కూర్చుంటాను. నువ్వు ఎట్ట చేస్తావో నేను కూడా చూస్తా. నువ్వు సావాలన్నా నీకు సావు రాదు, పో. నువ్వు ఎట్ట చేస్తావో నేను చూస్తా, నా దేవుని పాదాలు పట్టుకుంటా. నీ పోయి కూర్చున్నా, దేవుని సన్నిధిలో కూర్చున్నా. అప్పుడే సంఘం ఆరంభం. ఆ ఉన్న విశ్వాసాలు ఎట్లా రాలిపోతే ఎట్ట? ఇక శవాలుగా చెప్పాలి వాక్యాలు. స్తోత్రం. పోయి కూర్చున్న మోకాళ్ళు వేసి, ఏందయ్యా ఈకే ఒక 40-50 మంది నీ తడవకొకళ్ళు ఎగిసేటట్టు ఉన్నారు, ఏంది ఈ సంఘం, ఈ పరిచర్య ఏంది అని పోయి మోకాళ్ళు వేసి కూర్చొని తిండి తినలా. నేను ఇక ఫాస్టింగ్ ఉన్నా, ఉపవాసం ఆ బిడ్డల కోసం. ఎందుకంటే పసిబిడ్డలు, చిన్న చిన్న పిల్లలు, పసిబిడ్డలు. భర్త చావుకు సిద్ధమయ్యాడు, భార్య చావుకు సిద్ధమైంది. వాక్యం ఏం చెబుతుంది? మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా ఇదిగో మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ప్రార్థించండి, అత్యాసక్తితో ప్రార్థించండి, నేను డీల్ చేస్తా. దేవునికి స్తోత్రం. పోయి కూర్చున్నా. 3 గంటలు దాటినాక ఒక దర్శనం ఇచ్చాడు. 3 గంటలు దాటినాక ఒక దర్శనం ఇచ్చాడు. స్పష్టంగా చూశాను, ప్రార్థనలో ఉన్నాను.
ఒక ఎండిపోయిన ఆకుల చెత్త లాంటిది కనపడుతుంది. అందులో ఒక పెద్ద కొండ చిలువ ఒక మనిషిని చుట్టేసింది. అందులో ఆ మనిషి కాళ్ళు చేతులు విలవిలవిలవిలవిలాడిపోతుంది, బిగదీస్తూ ఉందన్నమాట. అబ్బా, ఈ కొండ చిలువ ఏదో ఈ మనిషిని ఎవరినో చుట్టేసిందిరా బాబు అని నేను చూస్తూ ఉంటే మరి నేను అప్పటిదాకా ప్రార్థన చేస్తున్నా కదా, ఇక జవాబు స్టార్ట్ అయింది. ఇక వస్తున్నాడు, నిలువుటంగి వేసుకొని ఒక ఆయన వస్తున్నాడు దాని దగ్గరికి. చేతిలో ఒక పొడవాటి రాడ్ ఉంది, అది ఇలా చివర్లో ఇలా మొనదేలు ఉంది. చక 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 దాని దగ్గరకు వచ్చి ఆ చివర అలా బెండై ఉన్నటువంటి ఆ రాడ్ని దానికేసి గుచ్చాడండి. చాలా లేపాడు. లేపితే అది చుట్టుకొని ఉంది కదా, ఆ చుట్ట విడుస్తున్నప్పుడు ఒక మనిషి కాదు, దాని చుట్టలో 4 ఉన్నారు. అంటే ఇప్పుడు ఆ తెగులు ప్రభావం వల్ల దాని ఫలితంగా ఆ భార్య భర్త చనిపోతే ఆ 2 పిల్లలు కూడా అవుటేగా. టోటల్ ఆ కుటుంబాన్ని చుట్టింది అది. పోయి ఆంతున దాన్ని కదిలించి లేపితే ఆ చుట్టంతా వదిలి పక్కకి వెళ్ళిపోయింది. ఆ 4 బతికారు. ఇంకా నిలువుటంగి ఆయన సైలెంట్గా వెళ్ళిపోయాడు. అంటే ఏంటో తెలుసా, నువ్వు అడిగావుగా వారి ప్రాణములను నాకు ఇమ్మని, ఇచ్చాను పో అన్నాడు. మీరు నమ్ముతారా? నమ్మకపోతే ఆడవండి, నాకెందుకు. కానీ నిజం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ నిజం, నేను చెప్పింది మాత్రం వాస్తవం. ఇప్పటికీ దేవుడి మహాకృప వల్ల ఆ 4 బతికే ఉన్నారు. వాళ్ళ పిల్లలు కొంచెం పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళకి మధ్య పెళ్ళిళ్ళు కూడా ఆయనే అద్భుతంగా ఉన్నారు, బతికే ఉన్నారు, విశ్వాసంలోనే ఉన్నారు, నా తండ్రిని సేవిస్తూనే ఉన్నారు. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన ఆసక్తి కలిగి వెళ్ళి ప్రార్థన చేయి. తాడో పేడో తేల్చుకోవాలి, మొండితనం నేర్చుకోవాలి. అన్ని దేవుడు చేయడు ప్రియులారా, అన్ని దేవుడు చేయడు. కొన్ని మనం చేయటానికి దేవుడు వదులుతున్నాడన్న సంగతి మర్చిపోవద్దు. అది ఏ విషయంలోనైనా సరే.